ఏంటి నన్నే కాటేస్తావా? నీకెంత ధైర్యం? అస్సలే నేనే నన్ను కాటేసే ధైర్యం నీకెక్కడిది? ఆగు, నీ పని పడతా అంటూ ఆ యువకుడు, ఆ వ్యక్తి ఓ నల్ల త్రాచును పట్టేసుకున్నాడు. అతన్ని కసిగా కాటేసిన ఆ పామును పట్టేసుకొని దాని తలను కసిగా నమిలేశాడు. విషంతో ఉన్న తలను మింగేశాడు. అవును, ఆ తలను అతను కొరికాడు. బాగా మందేస్తున్నాడు, కిక్కులో ఉన్నాడు, ఊగుతున్నాడు, తూలుతున్నాడు. ఇలాంటి పరిస్థితిలో మందేసి ఇంటికి వెళ్తున్న టైంలో అతన్ని ఒక నల్ల త్రాచు కాటేసింది. అసలే గురుడు ఫుల్ నిషాలో ఉన్నాడు, కిక్కేస్తున్నాడు, యశూష్మి అంటున్నాడు. అటు ఇటు నడుస్తున్న టైంలో పాపం ఆ పామును ఇతనే తొక్కాడేమో. అటుగా వెళ్తున్న పామును తొక్కితే ఆ పాము ఇతన్ని కాటేసిందేమో. కానీ పాము కాటేస్తే గురుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలిగా. మనసారు గుర్రం ఎక్కి ఉన్నారు, మందేసి ఉన్నారు. అలా ఎలా ఊరుకుంటారు? ఆ పామును పట్టేసుకున్నారు, కసిగా కొరికేశారు. ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యారు. అవును, తిరుపతి జిల్లాలోని చీయవరం ప్రాంతానికి చెందిన వెంకటేష్ మద్యం మత్తులో రోడ్డుపై నడుస్తూ ఉండగా ఒక నల్ల త్రాచు కాటేసింది. అదే కాటేసిన ఆ పాముపై ఇతని కోపం నశాలాలు కట్టింది. నేను రోడ్డుపై వెళ్తుంటే నన్ను కాటేస్తావా అంటూ ఆ నల్ల త్రాచును పట్టేసుకున్నాడు, దాని తల కొరికాడు. అంతటితో ఊరుకున్నాడా? ఆ పాము చచ్చిపోయినా సరే దాన్ని తీసుకెళ్ళి తన బెడ్పై పడుకోబెట్టి తను కూడా పడుకున్నాడు. అర్ధరాత్రి గురుడికి ఆట మొదలైంది. ఆ విషయం ప్రభావం అతనిపై చూపించసాగింది. అంతే, కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ ఆసుపత్రులకు పరుగుదీశారు. ఇప్పుడు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేష్ పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం.